అంతా సక్కంగా జరగాల. Yeah, guys. So, final trailer is here. Let's watch it now. Simple, gentle, I'm free. Golden sunshine, unreal. మా నాన్న సూపర్ హీరో. ట్రైలర్ మొత్తం పాట పెడతారా ఏంటి? నాన్న ఉంటే నాకు భయం వేయదు. టీజర్ గేమ్ కూడా నాన్న ఉంటే నాకేమీ కాదు. Golden sunshine, unreal. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. గాయత్రికి టైం ఎక్కువ లేదు. పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. మెడికల్ ఎవరిని పీచేయగలరు డాక్టర్? ఫార్మసీ నాకేం కాదు. మాఫియా గురించి. నువ్వు ఉన్నావుగా. మై సూపర్ హీరో. Sir, Psycho is back. సైకో. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉంటామని. మెడిసిన్ వైల్ కావాలి तो అన్ని మూసుకొని मेरा कंटेनर्स मेरे को दे दे. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైందా? ఒక్కు దీని నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా? నా మామూలుగా తల లేదుగా. తీసుకెళ్ళాలంటే మీకు తలలో ఉండాలి కదా. నా వైల్ మీ దగ్గర నుంచే తీసుకుంటాను. तेरी माँ की लीडर है ना वो. उच्चा उच्चा आवाज जिंदगी उड़ा. कंटेनर्स भी लेने तेस्ता उसका खोपड़ा तू देख. ఇది కాస్టమర్. मेरा कंटेनर मेरे को होना. సరగనివ్వను. నా పాపని నేను కాపాడుకుంటాను. పిల్లలు వాడుకునేలా ఉన్నాడు వెంకీ మామని. పడి పడి ఎగబడి కలబడి ముట్టడి వదలడులేమా, కుదరదు కట్టడి బతకరు తలబడి నిలవరు పోమా. షార్ట్. షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. మాస్ చూపించవచ్చు వెంకీ మామని. పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. So that's find out trailer for us. So that's find out trailer for us. Complete review లోకి వెళ్ళే ముందు do subscribe to our channel. Please encourage us guys. సో నీకెలా అనిపించింది ఫైండ్ అవుట్ ట్రైలర్? ఇలాంటి స్టోరీలు నేను చాలా చూసాను, అంటే మనం కూడా చాలా చూసాం. ఫస్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉండి బ్యాక్ స్టోరీ ఏదో ఉండి పాప మెడిసిన్ ఇలాంటివి చూసాం, కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. లైక్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు గాయస్, చాలా లైక్ పాన్ ఇండియా రిలీజ్ అవ్వబోతుంది. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి. ఆర్య గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు, పెద్ద శ్రీనాథ్, చాలా మంది ఉన్నారు. సో నాకు నచ్చింది. అంటే ఓవర్ ఎగ్జైటింగ్ అంతా ఎగ్జైట్ హైప్ వచ్చే అంత అయితే అనిపించలేదు. సో నా రివ్యూ బట్టే మీకు అర్థం అవ్వచ్చు, కానీ ఇది బాగుంది. అండ్ వెంకీ గారిది కూడా మీకు అబ్జర్వ్ చేసినట్టుగా ఉంటే ట్రైలర్ సెకండ్ హాఫ్లో తనకి నల్లగడ్డ ఉంటుంది, స్టార్టింగ్లో తెల్లగడ్డ ఉంటుంది. సో ఏజ్ మోడ్యులేషన్ కూడా ఉందని మనం చూసుకోవచ్చు. అబ్జర్వ్ చేసావా?
అదే పాస్ట్ లో సైకో ఇస్ బ్యాక్ అని అన్నారు కదా. సో అప్పుడు ఏం జరిగింది అనేది అక్కడ ఫ్లాష్ బ్యాక్ లో మనకు చూపిస్తారు. చాలా ఏజ్ తర్వాత పెళ్లి చేసుకున్నాడేమో. సో అది చూస్తే అర్థమవుతుంది నాన్న అంతా. సో ఓవరాల్ గా అయితే బాగుంది కదా. మేబీ డీసెంట్ వాచ్. డీసెంట్ వాచ్ రా. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ చాలా బాగా చేశారు. కంప్లీట్ మూవీలో చూసాక మనకి ఎవరి క్యారెక్టర్ రోల్ ఏంటిది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ మొత్తం చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది మెడికల్ మాఫియాకి సంబంధించిన దాని గురించి బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. హీరో సంథింగ్ ఏజెంట్ అవ్వచ్చేమో నాకు అనిపిస్తుంది అలా. మనకి అంటే మనం ఇదైతే మన ఎజెప్షన్ థియేటర్లో ఏమవుతుంది, ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఏమవుతుంది అని థియేటర్లో చూడాలి మనం 13th రోజు. యా. అండ్ మ్యూజిక్ కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపించింది, కొత్తగానే ఉంది. సో ఫీల్ గుడ్ మ్యూజిక్ లా అనిపించింది నాకైతే. అండ్ వెంకీ మామని ఇటు యాక్షన్స్ లో అండ్ అటు సెంటిమెంట్ వైజ్ గా రెండిట్లో సెంటిమెంట్ అయితే పిండేస్తారేమో అనిపిస్తుంది. చాలా మంచిగా వాడుకున్నాడు శైలేష్ గారు అనిపిస్తుంది నాకైతే. కంప్లీట్ మూవీలో చూసాక మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. 13th రోజున మన రివ్యూలో మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఇది గైస్ ట్రైలర్ రియాక్షన్. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.